పాస్ట్ సింపుల్ సెంటెన్సెస్ను ఇంటరాగేటివ్ క్వశ్చన్స్గా ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్ చూద్దాం. రాణి ప్రిపేర్డ్ లంచ్. రాణి సబ్జెక్టు, ప్రిపేర్డ్ V2 వెర్బ్, లంచ్ ఆబ్జెక్టు. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. రాణి లంచ్ సిద్ధం చేసినది. రాణి ప్రిపేర్ చేసిందా అని అడగాలి. దానికి ఏం చేస్తాము, డిడ్ అనే పదాన్ని రాణి అనే సబ్జెక్టుకు ముందు రాస్తాము. ప్రిపేర్డ్ V2ని కాస్త V1గా మారుస్తాం. ప్రిపేర్ లంచ్ రాసి క్వశ్చన్ మార్క్. డిడ్ రాణి ప్రిపేర్ లంచ్? రాణి లంచ్ ప్రిపేర్ చేసిందా? దీనికి ఆన్సర్ ఏంది? ఎస్, షీ ప్రిపేర్డ్. నో, షీ డిడ్ నాట్ ప్రిపేర్. ఈ రెండు ఇంతమంది చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంటరాగేటివ్ క్వశ్చన్స్గా ఇదే వాక్యాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసి ఆ డిడ్కు ముందు బిఫోర్ డిడ్, వేర్, వై, వెన్, వాట్, హౌ లాంగ్ ఈ వర్డ్స్ని ఉపయోగిస్తే ఇంటరాగేటివ్ వర్డ్స్ అంటాం. ఇవి ఉపయోగిస్తే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఏం చేస్తాయి? ఇన్ఫర్మేషన్ ఇస్తాయి మనకి. చూడండి, అదే వాక్యం రాస్తాం. డిడ్ రాణి ప్రిపేర్ లంచ్? దానికి ముందు వేర్ డిడ్ రాణి ప్రిపేర్ లంచ్? ఎక్కడ ప్రిపేర్ చేసింది? అదే వై ఉపయోగించామనుకో, వై డిడ్ రాణి ప్రిపేర్ లంచ్? ఎందుకు ప్రిపేర్ చేసింది? హౌ డిడ్ రాణి ప్రిపేర్ లంచ్? ఎలా ప్రిపేర్ చేసింది? వెన్ డిడ్, ఎప్పుడు ప్రిపేర్ చేసింది? చూడండి, ఎస్ అన్న క్వశ్చన్ మారదు. దానికి ముందు AW వర్డ్, ఇంటరాగేటివ్ వర్డ్ యూజ్ చేస్తే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం క్వశ్చన్స్ రాయొచ్చు. చిల్డ్రన్ రోట్ ఎగ్జామ్. పిల్లలు ఎగ్జామ్ రాశారు. ఇది కూడా సింపుల్ పాస్ట్. చిల్డ్రన్ డిడ్ నాట్ రైట్ ఎగ్జామ్. పిల్లలు ఎగ్జామ్ రాయలేదు. నెగిటివ్ క్వశ్చన్. రాయలేదా? నెగిటివ్ క్వశ్చన్ అడగాలి. డిడెంట్ చిల్డ్రన్ రైట్ ఎగ్జామ్? ఎగ్జామ్ రాయలేదా? ఇది ఎస్ అన్నాం. దాని ముందు W పదాలు వాడతాం. వేర్ డిడెంట్ చిల్డ్రన్ ఎగ్జామ్ రైట్ ఎగ్జామ్? ఎగ్జామ్ ఎక్కడ రాయలేదు? హౌ డిడెంట్ చిల్డ్రన్ ఎగ్జామ్? ఎలా రాయలేదు? అంటే మనకి ఏ టైప్ క్వశ్చన్ కావాలనో ఆ ఇంటరాగేటివ్ వర్డ్ని బిఫోర్ డిడ్ కానీ డిడ్ నాట్ కానీ యూజ్ చేస్తే అవన్నీ కూడా ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. బేసిక్గా ముందు ఎస్ అన్న క్వశ్చన్స్గా మారుస్తాం. అంటే డిడ్ సబ్జెక్టు ముందు రాసి, లేదా నెగిటివ్ అయితే డిడ్డింట్ రాసి, ఆ డిడ్కి డిడ్డింట్కి ముందు ఇంకా ప్రీవియస్ బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఈ ఇంటరాగేటివ్ వర్డ్స్ని యూజ్ చేస్తే, ఏ టైప్ ఆఫ్ ఇంటరాగేటివ్ వర్డ్ యూజ్ చేస్తే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం అడుగుతున్నట్లు అవుతుందన్నమాట. సింపుల్ పాస్ట్ సెంటెన్స్ని క్వశ్చన్గా మార్చడానికి డిడ్ లేదా డిడ్ నాట్ ఉపయోగిస్తాము. బిఫోర్ సబ్జెక్టు. ఈ డిడ్ నాట్ బిఫోర్ అండ్ బిగినింగ్ ఆఫ్ సెంటెన్స్లో ఇంటరాగేటివ్ వర్డ్స్ యూజ్ చేస్తే అవన్నీ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి.